కాకినాడ సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులు అరుదైన కీహోల్ సర్జరీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెన్నుముక్క శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మల్లెడి మాధవరెడ్డి మాట్లాడుతూ అరుదైన వెన్నుముక ఫ్రాక్చర్ కు ఆధునిక కీహోల్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. 2 నెలల క్రితం నడుస్తూ కింద పడిపోయిన నారాయణ రెడ్డికి వెన్నుముక ఫ్రాక్చర్ అయిందన్నారు. అయితే అతను పుట్టుకతో జన్యుపరమైన ఆంకైలోజింగ్ స్పాండైలోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, దీంతో వెన్నుముక వెదురు వెన్నులా కదలిక లేకుండా ఏక ముక్కలా ఉండిపోయిందన్నారు. దీంతో ఆధునిక టెక్నాలజీతో కీహోల్ సర్జరీ నిర్వహించామని తెలిపారు. మత్తు డాక్టర్ మధు కలిసి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ కి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని మరియు పూర్తిగా ముందుకు వంగిపోయి ఉంటారని అన్నారు. తీవ్రమైన నొప్పితో మంచానికి పరిమితమయ్యే సందర్భాలు కూడా ఉంటాయని, అయితే ఈ కీ హోల్ టెక్నిక్ తో సర్జరీ చేయడం వలన ఎలాంటి రక్తస్రావం లేకుండా కొద్ది గంటల్లోనే పేషెంట్ నడవగలిగారని, ఇలాంటి శస్త్రచికిత్సలకు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు కాకినాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పేషెంట్ పేరు నారాయణ రెడ్డి అండి. ఆయన ఒక 50 years మేల్. ఆయనకి జన్యుపరంగానే ఆయనకున్న ఇష్యూ ఏంటంటే యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనే ఒక సిచ్యువేషన్ ఉందండి. ఆయనకి దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే బ్యాంబూ స్పైన్ అంటాం, అంటే వెదురుబొన్ను లాంటి స్పైన్ అనమాట. మామూలుగా మన అందరికీ 32 ఎముకలు ఉంటాయి. ప్రతి ఎముక్కి మధ్యలో మూమెంట్ ఉంటుందండి. అంటే మనం వంగిన, పక్కకి తిరిగిన, నడిచిన, ఎలా ఉన్నా కూడా మన వెన్నుపూస అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లం వ్యాధి ఉన్న పేషెంట్స్కి ఏంటంటే నడుము ఫ్లెక్సిబుల్గా ఉండదండి, చాలా ఫిక్స్డ్గా రిజిడ్గా ఉంటుంది. వాళ్ళకి మూమెంట్ ఉండదు, మొత్తం 32 ఎముకలు కలిసిపోయి ఉంటాయి అనమాట. సో పేషెంట్ వంగి నడవడం, బెండ్ అయ్యి వాక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉండింది. కానీ దానికి సంబంధించిన సర్జరీ చేయాలంటే పారాలిసిస్ అయ్యి వస్తుందని చెప్పడంతో ఆయన భయపడి చేయించుకోలేదు. కానీ నెల రోజుల క్రితం ఏంటంటే పేషెంట్ పడడం జరిగిందండి. ఇలాంటి సిచ్యువేషన్లో పేషెంట్ పడడం వల్ల వెదురుబొంగు అనేది బ్రేక్ అయ్యి 2 సెపరేట్ బ్యాంబూ స్పైన్స్ లాగా అయ్యి మూమెంట్ అంతా ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ ప్లేస్లో రావడం వల్ల పేషెంట్కి వెన్నుపూస మీద ఒత్తిడి పడి పారాలిసిస్ వచ్చే అవకాశం కానీ, పారాలిసిస్ వచ్చే ఛాన్స్ కానీ వెరీ వెరీ హై ఛాన్స్ ఆఫ్ పారాలిసిస్ అండి. సో పేషెంట్ మా దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో తీవ్రమైన నొప్పితో, బెడ్ రెస్ట్ కండిషన్లో, నడవలేని పరిస్థితుల్లో, కాళ్ళు తిమ్మిరులతో రావడం జరిగింది. సో అందరికీ ఉన్నట్టే ఆయనకు కూడా వెన్నుపూస ఆపరేషన్ అనేసరికి ముందే ఉన్న డౌట్స్ చాలా ఉండినాయి. అందరికీ జనరల్గా ఉండే డౌట్సే. పారాలిసిస్ వస్తుందేమో, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందేమో, ఎనస్థీషియా రిస్క్స్ ఉంటాయేమో, లేదంటే జనరల్ ఎనస్థీషియా అంటే రిస్క్ ఏమో, ప్రాణానికి సంబంధించిన అపాయమైనా ఉంటుందేమో, ఇంకా జీవితంలో మళ్ళీ నడవలేనేమో, ఇలాంటి అన్ని రకాలైన డౌట్స్తోనే మా దగ్గర రావడం జరిగింది. బట్ ఆయన అడిగింది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని కీహోల్ సర్జరీలో చేయగలరా సార్, మీరు కీహోల్ సర్జరీస్ చేస్తారు కదా అని అడగడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఏదైతే సర్జరీ ఉండిందో దాన్ని ఆయనకి 8 స్క్రూలు, 2 పెద్ద రాడ్స్, 12 సెంటీమీటర్ల రాడ్స్, ఓన్లీ 1 సెంటీమీటర్ కీ హోల్స్తో 8 హోల్స్తో సర్జరీ చేయడం జరిగిందండి. సో ఈ సర్జరీ యొక్క వినూత్నమైన ఇదేంటంటే ప్రత్యేకత, ఈ పర్టికులర్ సర్జరీలో బ్లడ్ లాస్ అనేది చాలా మినిమల్గా ఉంటుందండి. రెండో విషయం ఏంటంటే పేషెంట్ని ఇమ్మీడియట్గా మొబిలైజ్ చేయగలం, మజిల్ డిసెక్షన్ ఏముండదు, కండరాలు కోసి చేసే ఓపెన్ ఆపరేషన్ కాదు. ఇదే ఆపరేషన్ కానీ మనం ఓపెన్లో చేయాల్సి వస్తే ఒక 25 సెంటీమీటర్ల దాకా కోయాల్సి వస్తుంది. బ్లడ్ లాస్ చాలా ఉంటుంది. పేషెంట్ 5-6 రోజులు కదపడానికి కూడా ఉండకపోవచ్చు. సో మెయిన్ మనం చేసిన ఆపరేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ని సాయంత్రమే నడిపించడం జరిగిందండి. ఒక 50-60 ml మినిమల్ బ్లడ్ లాస్తోనే చేయడం జరిగింది. మూడో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ పేషెంట్కి ఎనస్థీషియా మత్తు ఇవ్వడం కూడా కొంచెం రిస్కీ అండి, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ముందు కొంగుని ఉన్నారు, సర్జరీకి ముందు కొంగుని ఉండడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల గొంతులో చూపేయడం అనేది కూడా చాలా రిస్కీ. సో దానికి ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ అనేవి వాడి మా ఎనస్థీషియా టీం కూడా చాలా కోఆపరేట్ చేసి కంప్లీట్ మానిటరింగ్ చేసి చేయడం వల్ల పేషెంట్ని చాలా సక్సెస్ఫుల్గా మేము ఆపరేట్ చేయగలిగామండి. పేషెంట్ ఈవినింగే నడిచారు, దే ఆర్ వెరీ కంఫర్టబుల్, అసలు పెయిన్ కూడా ఏం లేదు.